హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం అబ్జర్వేషన్ రికార్డు ఇంగ్లీష్లో ఎలా రాయాలి అని చూద్దాం. ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించింది కాదు, ఇంగ్లీష్లో ఎలా రాయడం అని. అన్ని మెథడాలజీ వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఉంటుంది. జస్ట్ అబ్జర్వేషన్ రికార్డు ఇంగ్లీష్లో ఎలా రాయాలి అని హెడ్డింగ్స్లోని మ్యాటరు ఇందులో ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఏం చూద్దామంటే ఫార్మెట్ చూద్దాం. సో ఫార్మెట్ ప్రీవియస్ ఒక వీడియోలో చూపించిన, బట్ అది తెలుగులో ఉండే. హెడ్డింగ్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి, తెలుగులో రాసిన ఇంగ్లీష్లో రాసిన, బట్ అది తెలుగులో మ్యాటర్ ఉంది హెడ్డింగ్స్లోనిది. మీరు ఇంగ్లీష్లో కావాలని అందరు అడుగుతున్నారు కదా, అందుకోసమని ఇంగ్లీష్లో మ్యాటర్ది పోస్ట్ చేస్తున్నా. ప్రీవియస్ వీడియో కూడా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం దాన్ని ఇగ్నోర్ చేయండి. మీరు అందరూ ఇంగ్లీష్లో వీడియో అడుగుతున్నారు కాబట్టి నేను ఇది ఇంత త్వరగా పోస్ట్ చేస్తున్నా. ఒక 4-5 డేస్ నుంచి అడుగుతున్నారు కదా, సో ఫ్రీగా లేదు అందుకని పోస్ట్ చేయలేదు. ఫస్ట్ అయితే హెడ్డింగ్స్ ఫార్మెట్ చూపిస్తాను మీకు. సో ఫస్ట్ 2 మెయిన్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఇలా స్కెచ్ పెన్తో మెయిన్ హెడ్డింగ్స్ రాసిన. పీరియడ్ ప్లాన్ అండ్ ప్రిపరేషన్, ఎవాల్యూషన్ అని ఉంటుంది. 2 మెయిన్ హెడ్డింగ్స్. ఇందులో సబ్ హెడ్డింగ్, నెక్స్ట్ ఈ స్టార్ పెట్టినేమో సబ్ హెడ్డింగ్స్. సో స్టేట్మెంట్ ఆఫ్ ఎకడమిక్ స్టాండర్డ్స్ అంటే ఇక్కడ ఎకడమిక్ స్టాండర్డ్స్ రాయాలి. సో బయాలజికల్ సైన్స్కి ఎకడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని ఉంటాయి, మ్యాథమెటిక్స్కి అయితే 5 ఉంటాయి. సో సబ్జెక్ట్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఉంటాయి ఎకడమిక్ స్టాండర్డ్స్. అది మీరు గూగుల్లో చూసినా చూపిస్తుంది, ఆర్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ ఉంటాయి. సో ఇప్పుడు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అయితే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ వెనకాల లెసన్ నేమ్ రాసి, సో దానిలో ఎకడమిక్ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయని 5 ఉంటాయి టోటల్గా అయితే. సో కొన్ని లెసన్లలో ఒక్కొక్క ఎకడమిక్ స్టాండర్డ్ ఉండదు. సో అది పీర్ టీచింగ్ రికార్డ్ రాసేటప్పుడు, లెసన్ ప్లాన్ రికార్డ్ రాసేటప్పుడు ఆ ఎకడమిక్ స్టాండర్డ్స్ గురించి చెప్తా. సో అబ్జర్వేషన్ రికార్డులో ఎకడమిక్ స్టాండర్డ్స్ అంతేం ఎక్కువ మెయిన్ ఉండదు. సో ఫస్ట్ ఆ ఎకడమిక్ స్టాండర్డ్స్ ఏవో రాయాలి. నెక్స్ట్ ఈ హెడ్డింగ్ పెట్టేయాలి, స్టేట్మెంట్ ఆఫ్ ఎకడమిక్ స్టాండర్డ్స్ అని పెట్టి. సో అప్రోప్రియేట్నెస్, సో ఇది హెడ్డింగ్. ఇందులో మ్యాటర్ ఏముంటుందని ఫ్రంట్ ఉంది. సో ఆ ఫ్రంట్ పీడిఎఫ్ కూడా నేను చూపిస్తాను. సో ఇవి జస్ట్ మెయిన్ హెడ్డింగ్స్. సో సెలెక్షన్ ఆఫ్ టాపిక్లో ఇన్ని హెడ్డింగ్స్ ఉంటాయి. సో ఇది ఒక మీ కాలేజ్ వాళ్ళే ఒకటి ఇస్తారు ఇట్లా కాపీ లాంటిది, అది పెట్టాలి. A4 షీట్స్లో రాసే వాళ్ళైతే. రికార్డ్ రాసే వాళ్ళకైతే రికార్డ్లోనే వస్తుంది. రికార్డ్లో మనము 5 రాస్తాం కదా, సో 3 మన ఫస్ట్ మెథడ్కి సంబంధించి, 2 సెకండ్ మెథడ్కి సంబంధించి రాస్తాం. సో టోటల్ 5 అబ్జర్వేషన్స్, లెసన్ ప్లాన్స్, ఇది లెసన్కి సంబంధించి అబ్జర్వేషన్స్ రాస్తాం. సో రికార్డులో అయితే ఫస్ట్ ఇలాంటి పేపర్ వస్తుంది. నెక్స్ట్ ఒక 5-6 పేజెస్ లీవ్ చేసి మళ్ళీ ఇలాంటి ఒక పేపర్ వస్తుంది. సో ఆ మధ్యలో ఫ్రీగా ఉన్న పేపర్స్లో మనం ఒక అబ్జర్వేషన్ది టోటల్గా కంప్లీట్ చేయాలి. అండ్ పేజ్ మిగిలితే అది దాన్ని లీవ్ చేసి నెక్స్ట్ ఇలాంటి పేపర్ ఒకటి వస్తుంది కదా, అలాంటి పేపర్ తర్వాత రాయాలి. సో రికార్డు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో నేను ఇది ఇంగ్లీష్లో బయాలజీకి రాసిన, బయాలజికల్ సైన్స్కి ఎవరో ఒక సార్ అడిగారు బయాలజికల్ సైన్స్కి ప్రిపేర్ చేయండి అని. సో బయాలజికల్ సైన్స్ కోసం ప్రిపేర్ చేసిన. సో బయాలజికల్ సైన్స్లో ఎకడమిక్ స్టాండర్డ్స్ 6 ఉన్నాయి. సో నేను గూగుల్లో చూసి రాసిన. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎకడమిక్ స్టాండర్డ్స్ హెడ్డింగ్ పెట్టి అప్రోప్రియేట్నెస్ అని ఉంది కదా, ఇక్కడ లెసన్ మీరు ఏ లెసన్కి రాస్తున్నారో ఆ లెసన్కి చేంజ్ చేసుకోవాలి. ప్లాస్మా మెంబ్రేన్ అని ఉంది కదా, సో ఇక్కడ లెసన్ నేమ్ ప్లాస్మా మెంబ్రేన్ అని ఉంది కదా, ఆ ప్లాస్మా మెంబ్రేన్ దగ్గర మీకు ఏ లెసన్ ఇస్తే ఆ లెసన్. సో బయాలజీ అయినా లేదంటే సోషల్ అయినా మ్యాథ్స్ అయినా ఏదైనా కూడా లెసన్ నేమ్ చేంజ్ చేయాలి, మీ లెసన్లోకి కన్వర్ట్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈజ్ రాయొచ్చు. సో జస్ట్ లెసన్ నేమ్ చేంజ్ చేయాలి. లెసన్ నేమ్ చేంజ్ చేసి ఎక్కడెక్కడైతే లెసన్ నేమ్స్ కానీ ఇలా వస్తాయి కదా, ఇప్పుడు బయాలజీలో అయితే డయాగ్రామ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది అని వస్తుంది. మ్యాథ్స్లో అయితే ఫార్ములాస్ ఇలా బాగా చెప్పారు మేడం,
అని ఉంటది గదా! సో, అట్లాంటి కొన్ని టర్మ్స్ దగ్గర చేంజ్ జేయాల్సొస్తది. బట్ మొత్తం సేమే. సో, మొత్తం ఇది రాసినా మీకు ఓకే ఉంటది. సో, నేను స్లోగానే స్క్రోల్ చేస్తున్నా. సో, చూస్తూ రాసుకోండి. పీడిఎఫ్స్ కోసం, ఇంకా ఏదైనా నోట్స్ కోసం, అప్డేట్స్ కోసం ఏదైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను చెప్తాను. సో, అబ్జర్వేషన్ రికార్డ్‌లో ఆహ్, ఇర్రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళకి సో, అబ్జర్వేషన్ ఉంది గదా! అబ్జర్వేషన్ స్కూల్స్‌లో ఉంది 1 వీక్ 6 డేస్. ఆ 6 డేస్ వెళ్ళని వాళ్ళకి హెచ్ఎం స్టాంప్ అయితే కంపల్సరీ. సో, వెళ్ళని వాళ్ళకి హెచ్ఎం స్టాంప్ అవసరం ఉండదా? సో, ఏమి అనరా అని అడుగుతున్నారు గదా! సో, అందరికీ అవసరమే. హెచ్ఎం స్టాంప్ లేనిది ఆ యూనివర్సిటీ వాళ్ళు తీసుకోరు మన రికార్డ్స్. సో, అందరికీ అవసరమే. ఎక్కడైనా మనకు తెలిసిన స్కూళ్ళలో గానీ, ప్రైవేట్ స్కూల్‌లో అడిగి పెట్టిపించుకున్నా ఏమి గాదు. జస్ట్ మీ కాలేజ్‌కి నియర్‌గా ఉన్న స్కూల్స్‌లలో గవర్నమెంట్ స్కూల్స్ అయినా, ప్రైవేట్ స్కూల్స్ అయినా ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే పెట్టించుకోండి. ఆర్ ఐదర్ కొంచెం డబ్బులిస్తే గూడా పెడతారు. సో, ఆ స్టాంప్ గురించి ఒక సీక్రెట్ ఉంది. అది నేను టెలిగ్రామ్‌లో జెప్తాను. ఇలా ఓపెన్‌గా చెప్పకూడదు. మళ్ళీ మన ఈ యూట్యూబ్‌లో వీడియో పెట్టింది తీసేస్తారు. సో, రూల్స్‌కి హరాస్ చేస్తున్నట్టు అని. సో, బీఎడ్ సంబంధించిన అన్ని వీడియోలు మన ఛానల్‌లో ఉంటాయి గాబట్టి సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అడగండి నేను చెప్తాను. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి నోట్స్ విత్ ఆన్సర్స్ ఎక్స్‌ప్లనేషన్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, నెక్స్ట్ కొంచెం ఫ్రీ అయ్యాక పోస్ట్ చేస్తా. సో, ఇదైతే మీరు ఇప్పటికే చూసుకోండి. అబ్జర్వేషన్ రికార్డ్ ఇంగ్లీష్‌లో ఎలా రాయడం అని. అన్ని మెథడాలజీ వాళ్ళకి యూజ్‌ఫుల్ ఉంటది. సో, యాజ్ ఇట్ ఈజ్ రాసినా ఏం కాదు. జస్ట్ లెసన్ నేమ్స్ చేంజ్ చేయాలి అంతే. సో, ఒక్క రికార్డ్‌లో మీ కాలేజ్ బట్టి సో, మెథడ్ 1కి 3 అబ్జర్వేషన్స్, మెథడ్ 2కి 2 రాసుడు, అలా ఒక 5, 6 అబ్జర్వేషన్స్ రాయమంటారు. సో, మెథడ్ 1కి 2, 3, మెథడ్ 2కి 2, 3 మనం రాస్తాం. ఒకటే రికార్డ్‌లో రాస్తాం. కానీ A4 షీట్స్ ఇచ్చి రాయమనే వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. ఎందుకంటే మనము హెడ్డింగ్స్ ఉంటాయి గదా! హెడ్డింగ్స్‌కి ఒక ఫార్మాట్‌లో ఒక పేజీ వస్తది. నేనిక్కడ చూపిస్తున్నా గదా! సో, ఈ పేజీ లాంటిది మనము ప్రింటౌట్ తీసుకొని రాయాల్సుంటది. రికార్డ్‌లో వాళ్ళే ఇచ్చేస్తారు. సో, 5 టైమ్స్ ఆర్ 6 టైమ్స్ అలాంటి పేపర్ వస్తది. మధ్య మధ్యలో ఖాళీ పేపర్స్ వస్తాయి. ఆ ఖాళీ పేపర్స్‌లో మనం ఈ అబ్జర్వేషన్స్, హెడ్డింగ్స్ పెట్టి రాసేస్తుంటాం. ఈ రేటింగ్స్ ఇవ్వడం గానీ, ఇది ఇవ్వడం గానీ, ఏదో కొంచెం ఇచ్చేస్తే అయిపోతది. ఇర్రెగ్యులర్ వాళ్ళకి అంతేం పట్టించుకోరు గానీ జస్ట్ ఆహ్, ఏముండాలంటే హెచ్ఎం స్టాంప్ అనేది జూస్తారు. సో, ఇక్కడ రిఫ్లెక్ట్ అండ్ నరేట్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అని ఉంది గదా! సో, మీకు నచ్చింది రాసుకోవచ్చు. అబ్జర్వేషన్‌లో మీరేం జూశారు అని. సో, మేము అబ్జర్వేషన్‌కే వెళ్ళలేదు ఏం జూస్తామని అంటారా? సో, ఏం జెప్తారంటే టీచర్ మంచిగా జెప్పారు. టీచర్ బిహేవియర్‌లో ఏం చేంజ్ జేసుకోవాల్సిన అవసరం లేదు. చేంజ్ జేసుకోవాలి అనిపించిన విషయాలు గూడా రాయొచ్చు. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.